లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లు గురిపిస్తుంది. ముందుగాల తలకాయ వార్తలు చూద్దాం, అటెన్క వార్తలకు పోదాం. నాగదేవత గుల్లే దొంగతనం, దుకాన్లు బంద్ పెట్టి నిరసన తెలుపుతున్న జనం. మహిళా బాత్రూమ్ లో వీడియోలు, పిల్లల తల్లిదండ్రులు కలిపి చేస్తుండ్రు ఆందోళనలు. స్టీల్ ఫ్యాక్టరీల ఫైర్, ఎమ్మెల్యే వేసింది నజరు. వేరే దేశంలో తెలుగుల బ్లాక్ మెయిల్, ఇలా లెక్క తీస్తామంటున్న పోలీసులు. తెలుగోళ్ళ అంటే నేషనల్ అనుకుంటేవా పుష్ప, ఇంటర్నేషనల్ అబ్బా. అగో గట్లంటారు. ఇప్పుడు మేము చెప్పే ముచ్చటిన్నాక అవు ఈడ కాదు ఆడ కాదు దేశాలు దాటి చూపిస్తున్నారు మనోళ్ళ పనితనం. కానీ గీడ బాధాకరమైన ముచ్చట ఏంటంటే ఈ పనితనం చూపెట్టేది కూడా మళ్ళీ తెలుగోళ్ళతో అన్నే. అగో మరి వాళ్ళు ఎవరు, ఏ దేశం, ఎంత గొప్ప పని చేసిర్రో కూడా అరుచుకోవాలి కదా. పాండ్రి ఊరిని మనోళ్ళు దేశం కాని దేశంలో కూడా చూపెడతారు కదా పనితనం. మన హైదరాబాద్లో అయిపోయింది, మన దేశంలో అయిపోయింది, ఇప్పుడు అమెరికాలో పడ్డారు. దేశం ఏదైతే దంద ముఖ్యం అనుకున్నారు కావచ్చు. గా అమెరికాలో మన తెలుగు వాళ్ళు ఏడేడు ఉంటారని దేవులాడి గాళ్ళు ఏం వ్యాపారం చేస్తారని తెలుసుకొని గాళ్ళు చేసే వ్యాపారంలో మాకు కూడా వాటా ఇయ్యాలని బ్లాక్ మెయిల్ దందా షురూ చేసిండ్రు. ఇంతకు గాళ్ళు ఏమని బ్లాక్ మెయిల్ చేస్తానంటారా? మీరు జోకే తరాజులల్లా తేడాలున్నాయి, కొలతలు కరెక్ట్గా లేవు, మీ మీద పై అధికారులకు కంప్లైంట్ ఇచ్చి మీ మీద కేసు కడతామని బ్లాక్ మెయిల్ చేస్తారన్నట్టు. ఒకవేళ మీకు ఆ కేసు కాకుండా ఉండాలంటే $1,00,000 ఇవ్వాలని బ్లాక్ మెయిల్ దందాకు దిగినరు అన్నట్టు. ఇంకా బ్లాక్ మెయిల్ దందా ఇన్నొద్దులు 3 పువ్వులు 6 కాయలు లెక్క మస్తుగా నడిచిందట. కానీ ఇక ఇలా బట్ట బయలైందన్నట్టు. ఇగో గిడ ఫోన్ పట్టుకొని పెంటర్ పెంచుకొని గడ్డం పెంచుకొని కానత్తన్నకి మోతేవారి గురించే ఇంతసేపు మనం ముచ్చట పెట్టుకునేది. ఇగోకి అన్న దుకాణంలోకి పోయి గిట్లనే బెదిరిస్తే 5 రోజులు కట్టపడి గీ జాదుగాని జాతకం మొత్తం బయట పెట్టిండు. ఈ మోతేవారి మీద హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కూడా 5 కేసులున్నాయట. అగొక కేసులలో తప్పించుకోనికే గా బయట దేశం డల్లాస్ పోయి బిందాస్గా గీ బ్లాక్ మెయిల్ దందా చేసుకొని బతుకుతాడట. ఈడ కేసులకు భయపడే బయట దేశం పోయిండు, అన్న చక్కగా పని చేసుకొని బతకాలే కదా. కానీ గట్లెక్కడిది, దేశం మారితే మాత్రం బుద్ధి మారుతుందా అని ఇక గక్కడ కూడా గిదే ఘనకార్యం మొదలు పెట్టే వరకల్లా అక్కడి పోలీసోళ్ళు గీనకి దందా ఎప్పటి నుంచి మొదలు పెట్టిండు, ఎంత పైకం వెనకేసిండు గీ బ్లాక్ మెయిల్ దందా చేసి, అసలు ఇక్కడికి ఎట్లా వచ్చిండని మొత్తం వివరాలు ఎంకులాడే పనిలో పడ్డరాట. ఇక చూడాలి మరి మోతేవారి చరిత్ర ఇంకెంత ఉన్నదో మరి. కానీ దేశం కానీ దేశం ఇవ్వాలన్నా రెక్కల కట్టం చేసి ఓ 10 రూపాయలు వెనకేసుకుందామని పోతారు. కానీ పని వాడ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నారని తెలుసుకొని గాళ్ళనే టార్గెట్ చేసి బ్లాక్ మెయిల్ దందా చేసేందుకు బయట దేశం పోయిండంటే వీడు ఎంత ఘనాపాటి అన్నట్టు. ఏది కొన్నా కూడా అవునవును కొన్నా కూడా నువ్వెవల్వి భయ్, నువ్వెవల్వు అరే పోయి కంప్లైంట్ ఇచ్చుకో. అరే మోసం చేసుడు కాదు అయితే నువ్వు బ్లాక్ మెయిలింగ్ చేస్తావు. ఏ ఇండియా హలో ఇండియాలో కేసులున్నాయి బాబు, నీ ఇండియా కేసులు కూడా ఉన్నాయి. అరే నాకు తెలుసు ఇండియా కేసులు ఏమేమున్నాయి అన్ని మేము తీసినాం పోలీసు 5 days కెళ్ళి. యూ హ్యావ్ కపుల్ ఆఫ్ క్రిమినల్ కేసెస్. ఓకే మీరున్నారా? యు ఆర్ ఆల్రెడీ ఆడ ఇండియాలో మీకున్న మీ ఫస్ట్ వైఫ్ డివోర్స్ అయిన వైఫ్ కేసు. యు ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ క్రిమినల్ కేసెస్ ఇన్ హైదరాబాద్. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో నీది రిజిస్టర్డ్ ఉన్నది రోహిత్. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో రోహిత్ ఉన్నావు. అదే హౌ డేర్ అరే హౌ డేర్ యూ ఆస్క్ ఫర్ $100,000 బ్లాక్ మెయిల్ చేస్తావు బాబును. ఈ దేశంలో మన తెలుగు వాళ్ళు మీరు ఇట్లా నా బతకనికి ఇట్లా వచ్చినారు మీరు. డస్ యువర్ పేరెంట్స్ నో? బాబు మీ మదర్ ఫాదర్ కి తెలుసా బాబు? డస్ యువర్ పేరెంట్స్ నో దట్ యు ఆర్ ట్రయింగ్ టు బ్లాక్ మెయిల్ పీపుల్ హియర్ ఇన్ దిస్ కంట్రీ? దట్స్ an attorney letter. You already have it. Cops are on the way. We have already registered a case on you. తెలుగు వాళ్ళు వచ్చి
ఈడ $1,00,000 బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఈయన. $100,000 he was blackmailing. He is called Rohit. ఈయన $1,00,000 డిమాండ్ చేస్తున్నాడు మన తెలుగు బిజినెస్ లకి వెళ్ళి. ఇండియాలో ఆల్రెడీ 5 కేసులు బుక్ అయి ఉన్నాయి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో. దిస్ గాయ్ రోహిత్ ఉప్పలూరి ఉప్పుల్లా ఇగో ఆయన నెంబర్ ఈయన. వీళ్ళందరూ స్టోర్లలోకి వచ్చేసి కావాలని వీడియోలు తీసి దే కేమ్ హియర్ టు కలెక్ట్ $100,000. $1,00,000 blackmailing. You guys are a disgrace to Indian community. You guys are a shame to Indian Telugu community. Your parents and the whole world should know about you. The whole world should know about you. Without my consent. I know. We are recording. Yes. I know you are blackmailing us without our consent. You are demanding $100,000. Okay. $1,00,000. Is this how you are here? You are a shame to Telugu community. డాలర్స్ అందుకే డాలర్స్ ని బదనాం చేస్తున్నారు మీరు. పొట్టకూటి కొరకు కంపెనీలల్లా పనికి పోతారు. ఇక ఆ కంపెనీలల్లా చెప్పరాని కష్టాలబ్బా. కూలోనికి నచ్చకున్నా నష్టం కూలోనికే, యజమానికి నచ్చకపోయినా నష్టం కూలోనికే. ఇట్లా ఇవి మనుషులు పెట్టే కష్టాలైతే ప్రమాదవశాత్తు జరిగే నష్టాలు ఇంకొన్ని. ఇగో గట్నే గీడ కూడా ఓ కంపెనీలా ఏమో అయిందట. గా ముచ్చటేందో మనం కూడా తెలుసుకోవాలి కదా. అయితే ఈ వీడియో చూసి తెలుసుకోండి. ఇగో నిన్న నెల్లూరు జిల్లా పెళ్లికూరు మండలం పన్నెపల్లి ఊరు పక్క పొంచి ఉన్న ఎంఎస్ అగర్వాల్ అనే స్టీల్ కంపెనీలకు వెళ్ళి పొద్దుగాల 10 గంటలకు డబేలు మని సప్పుడొచ్చిందట. ఊరిని ఏమైందని దగ్గరికి పోయి చూస్తే గా కంపెనీలో ఫైర్ బ్లాస్టింగ్ అయ్యి పాపం బగ్గ మందికే దెబ్బలు తాకినాయటుల్లా. ఇక గంటలో ఇద్దరికైతే బాగా సీరియస్గా ఉన్నదని కంపెనీ వాళ్ళే మద్రాసుకు దోలుకపోయి దవాఖాన షరీకి చేసి బాగు చేపిస్తానట. అగో మరి అది ఎట్లా జరిగింది, దానంతట అదే పేలిందా లేకుంటే ఏదన్నా కుట్రకోణం దాగున్నదా అని అరుచుకునేందుకు సూలూరుపేట ఎమ్మెల్యే నిల్వల విజయశ్రీ మేడం కంపెనీకి పోయి మొత్తం కంపెనీ అంతా కలెదిరిగి చూసి ఎట్లా జరిగిందని తెలుసుకున్నది. ఇవోకి పోలీస్ అన్న చూడండి ఎమ్మెల్యే మేడంకు సీసీ కెమెరాలలో అది ఎట్లా జరిగిందనే సంఘటన ఎంత వివరంగా చెప్పుకుంటా చూపెడతాండో. ఇక మొత్తం సీసీ కెమెరాలో చూసినాక ఎమ్మెల్యే మేడం మైకుల ముందడికి వచ్చి ఇవ్వలేం, భయపడాల్సిన పని లేదు, మేము పూర్తిగా ఎంక్వైరీ చేసి ముచ్చటేందని అరుచుకుంటాము, మీరు ధైర్యంగా ఉండుండ్రని, దెబ్బలు తాకిన వాళ్ళు కూడా క్షేమంగా ఇంటికి చెప్పున చేరుకోవాలని కోరుకుంటున్నానని అనకరాబట్టింది. గత ప్రభుత్వం చేసినట్టు మేము వివరాలు దాచిపెట్టకుండా ఎంక్వైరీ చేసి జరిగినట్టు ప్రజలకు చెప్తామని కూడా అనకరాబట్టింది. ఇక జిల్లాలున్న అధికార యంత్రాంగం అంతగా కంపెనీ కాడికి వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పే పనిలో పడ్డరు. చూసిన అరుల్లా పొట్టకుటి కోసం పని చేయబోతే ఎంత కట్టమచ్చి పడ్డదో. గాయపడ్డోళ్ళందరూ చెప్పున గోలుకొని ఇళ్లకు రావాలని మనం కూడా కోరుకుందాములా. ఈ బ్లాస్ట్ లో ఎవరు చనిపోలేదండి. ఇద్దరి పరిస్థితి అంటే 80% బర్న్స్ ఉండడం వల్ల కొంచెం విషమంగా ఉందని చెప్తున్నారు. మిగిలిన 4 40% బర్న్స్ తో ఉన్నారు. వాళ్ళకి ఎమర్జెన్సీ లేదు, క్యాజువాలిటీ లేదు, స్టేబుల్ గానే ఉన్నారని. బ్లాస్ట్ జరిగిన చోట 12 మంది దాకా వర్కర్లు ఉన్నారు. కానీ ఎఫెక్ట్ అయింది మిగతా 6 మంది పరిస్థితి ఆచూగా తెలియదు మేడం. అంటే వాళ్ళకి 2 మెషిన్స్ ఉన్నాయండి. అందులో ఒక దగ్గర 6 మంది, ఇంకో దగ్గర 6 మంది ఉండడం వల్ల ఒక మెషిన్ లోనే మనకు ప్రాబ్లం ఉండడం వల్ల అక్కడే బ్లాస్ట్ అయింది. సో అక్కడున్న 6 మెంబర్స్ మాత్రమే ఎఫెక్ట్ అయ్యారు. అందులో ఇద్దరే విషమంగా ఉంది. మిగిలిన గతంలో కూడా ఒక 2 చనిపోతే వాళ్ళ అడ్రస్ కూడా బయట రాండి కూడా శవాలు కూడా లోపలనే కాల్ చేసినట్టుగా విమర్శలు ఉన్నాయి మేడం. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మనకు తెలియదండి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటివి ఏవి కప్పిపుచ్చడానికి మనం ఛాన్స్ ఏమి ఇవ్వట్లేదు. అందరం వర్క్ చేస్తున్నాం. ఆర్డీఓ గారు కూడా ఉన్నారు ఇక్కడే. ఆవిడ కూడా ప్రతిదీ మానిటర్ చేస్తున్నారు, కలెక్టర్ గారికి అప్డేట్ చేస్తున్నారు. సో అలాంటి పరిస్థితులు కంపెనీ వాళ్ళు చేసే అవకాశం తప్పకుండా ఎవరికీ అవకాశం ఇవ్వమండి. దాచేది ఏమీ జరగదు. ఈ పెన్నేపల్లి విలేజ్లో నిన్న సుమారు 10 గంటలకి ఒక ఎరప్షన్ జరిగి పెద్ద సౌండ్ వచ్చి ఒక బ్లాస్ట్ లాగా జరగడం జరిగింది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. అంతా స్టేబుల్గా ఉంది.
మనకు ఏవైతే ఫైర్ వచ్చిందో అది ఆపేసాం. ఫైర్ ఆఫీసర్ వాళ్ళు నిన్న రాత్రి మొత్తం 3 గంటలు కష్టపడి ఫైర్ మొత్తం ఆపేశారు. ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు నేను అందరం ఆ పాయింట్ కూడా విజిట్ చేశాము. ఫ్యూమ్ అంటే పాయిజనస్ గ్యాసెస్ కానీ ఫ్యూమ్స్ కానీ ఏం లేవు, అంత కండిషన్ స్టేబుల్గా ఉంది. ఈ నిన్న జరిగిన బ్లాస్ట్ వల్ల ఇంకొకటి కంటిన్యూస్గా జరిగే ఛాన్స్ కూడా ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ స్టేబుల్. కరెంట్ ఆ ప్లేస్లో ఎవరు వర్కర్స్ కూడా లేరు. ఇది సో ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. మేము మార్నింగ్ నిన్న నైట్ నుంచి ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ డిఎస్పీ గారు కానీ పోలీస్ ఆల్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడే ఉన్నారు. సో ఏం జరగకుండా కంటిన్యూస్గా వీ విల్ మానిటర్. ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నేను నిన్న రాత్రి జనాలు భయపడ్డారు అని విన్నాను, అవసరం లేదు. ఇప్పుడైతే ఎంటైర్ సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ ఇది యాక్సిడెంట్కి వెల్కమ్ బ్యాక్ టు లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లు. మహిళలకు బయటనే కాదు ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతుంది. ఈ టెక్నాలజీ ఏమంటే ఎక్కువైందో కానీ ఎవ్వరు చూడు ఏడ కెమెరాలు పెట్టిండో ఏం నుంచి ఫోటోలు దింపుతాడో అర్థమైతలేదు. ఇగో గట్నే గీడ కూడా కొంతమంది బడవేగాళ్ళు ఆడోళ్ళ కాలేజీల బాత్రూమ్లల్లా వీడియోలు తీస్తున్నారట. మరి గా ముచ్చటేందో పూరా గరుచుకోవాలి కదా పాన్ రూపారి. ఈ టెక్నాలజీ ఏమంట విరిగిందో గానీ ఆడోళ్ళకు రక్షణ లేకుండా అయిపోతుంది. పోన్రి ఏడ కెమెరా ఉందో ఎవడేం చెల్లి ఫోటో దింపుతాడో ఈ భయమే ఎక్కువ అయిపోయింది. టెక్నాలజీ అనేది మంచికి వాడాలి కానీ కొంతమంది బడివేగాళ్ళు అడ్డమైన చెడు పాన్లకు వాడి బ్లాక్ మెయిల్ దందాకు దిగుతున్నారు. ఇంకో గట్లనే మేడ్చల్ సిఎంఆర్ కాలేజీలో కూడా ఆడోళ్ళ హాస్టళ్లలో పోయి సీక్రెట్ గా కెమెరాలు పెట్టి వీడియోలు గుంజుతున్నారంట. గందుకోసమనే విద్యార్థులంతా రోడ్డెక్కి ధర్నాలు నిరసనలు చేస్తుర్రు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించుకొని. అందులోకి వంట చేసేటోళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఓరట. వంట చేసేటోళ్ళ మీనే అనుమానం కొడుతుందంట. అందులో మొత్తం 11 మంది పని చేస్తుంటే అందులో 5గురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 11కు 11 మంది సెల్ ఫోన్లు తీసి ఎంక్వైరీ చేస్తున్నారు. ఏమన్నా డిలీట్ చేసినవి కూడా తీర్తానికి ఫోన్లను ల్యాబ్కు పంపుతున్నారు. విద్యార్థి సంఘాలు కూడా బాగానే వచ్చి చేయగలుపుతున్నాయి న్యాయం జరగాలని. ఇగో ఇటు చూడుర్రి బాత్రూమ్ అద్దాల మీద ఫింగర్ ప్రింట్స్ ఏలి ముద్దర ఎట్లున్నాయో గోడవతల మొత్తం పోకిరి పోరగాళ్ళు తిరుగుతున్నారంట. కుర్చీలన్నీ ఆగమాగం ఉండేసరికి ఇలా డౌట్ కొట్టింది. పిచ్చి పరాకాష్ఠకి ఏరడంటే గిదే అంటారు కావచ్చు. ఇంకెక్కడ పోయి బతుకుమంటారు పాపం ఆడపిల్లల్ని. ఇంట్లో రక్షణ లేదాయే, బయట రక్షణ లేదాయే. పోలీసు వాళ్ళు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. విద్యార్థుల పానాలతో చెలగాట మాడు కాకపోతే ఏంది ఇది? ఈ బడివేగాళ్ళకి ఏం పోయే కాలం కావచ్చు. యాజమాన్యం వార్డెన్ నిర్లక్ష్యం అయితే కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. పట్టించుకున్న నాదుడే లేడు. ఓ పోలీస్ అన్నలు గా దొంగ బడివేగాళ్ళు ఎవరో దొరకబట్టి తొందరగా పెళ్లి కొడుకుని చేసి లోపలేయాలని కోరుతున్నారు పబ్లిక్. మాట్లాడిన తర్వాతనే ఆయన మీడియా ముందుకు వచ్చి మేము ఇక్కడికి వచ్చి దాదాపు 5 గంటలు అయింది. 5 గంటల నుంచి వెళ్ళి ఏసీపీ గారు ఎక్కడ మాట్లాడలేదు. పిల్లలతో నేను మీడియాతో ఏమంటున్నానా, పిల్లలతో మాట్లాడినాక పిల్లలు ఎందుకు అంతసేపు మళ్ళీ ఎందుకు కూర్చుంటున్నారు? ఏవా అక్కడ మంచి నీళ్ళు అందుతున్నాయా అందుతలేవా కనీసం ఒక ఇన్స్పెక్షన్ అనేది జరగట్లేదంట. అంటే మేనేజ్మెంట్ నుండి అక్కడ వాటర్ చేస్తుందో ఇన్ఛార్జ్ చేస్తుందో మాట్లాడుతున్నాం. మేనేజ్మెంట్ నుండి కూడా అది ఎందుకు జరగట్లేదు మేము అడిగదు అదన్నా. ఇంతసేపు జరిగినా కూడా యజమాన్యం మీరు గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన చీఫ్ వార్డెన్. సో ఆయన మాకు మా మేనేజ్మెంట్ మెంబర్ లాగా. సో ఇప్పుడు మా దృష్టికి రాగానే ఇమీడియట్ గా మేము కమిటీ చేశాను. రాత్రి మాకు తెలిసింది, మాకు సాయంత్రం ఎప్పుడు తెలిసింది 3:40 తెలిసింది. నాకు 4:30 నాకు కాల్ వచ్చింది. సార్ నేను బయట ఉన్నా సార్ మీరు చూడండి అంటే ఇమీడియట్ గా కాలు మన పోలీసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చారు. ఈ రోజు మీకు కూడా ఏసీపీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి అన్ని చూశారు. వీడియో ఆధారాలు ఏం లేవని వాళ్ళు నిర్ధారించారు.
సరే మేనేజ్మెంట్ మెంబర్ తర్వాత బయట ఇస్తాను రాత్రి మాకు తెలిసి మా సాయంత్రం మాట్లాడతాం పోలీసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చారు. ఈరోజు మీకు కూడా ఏసీబీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. గుళ్ళెకి పోయి కొబ్బరికాయలు కొట్టుడు మొక్కులు చెల్లించుడు తక్కువై ఇక గుళ్ళెకి పోయి గుళ్ళున్న సొమ్మును దోసుకుందాం అని అనుకునేటోళ్ళు ఎక్కువైతాండ్రు. అరే దేవుడనే భయమే లేదు. అరే గీడ చూడుర్రి, గీ నాగదేవత గుళ్ళే ఎంత పని చేసిరో ఈ ముచ్చట నా నోటితోనే ఏం చెప్తా కానీ వీడియో చూడుర్రి. ఈ నడుమ కొంతమంది బట్టెవాదిగాళ్లకు ఏం పోయే కాలమో ఏమో కానులా హిందూ దేవుళ్లను దేవాలయాలను ధ్వంసం చేసే పని ముందటేసుకున్నారు. కొన్ని గుళ్ళల్లా దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తే కొన్ని గుళ్ళలనేమో దొంగతనం చేసి సొమ్మెత్తుకపోతాన్లు. సీసీ కెమెరాలున్నాయన్న సోయి లేదు, దేవుడన్న భయం లేదు. పోలీసులకు దొరికితే మరి పొద్దుగాల పెళ్లి కొడుకుని చేసి గట్టిగానే మర్యాద చేస్తారనే ఫికర్ కూడా లేదు. గుడి బడి బస్టాండు ఇండ్లల్లా పార్కులల్లా అనే తేడా లేకుండా సందు దొరికితే చాలు పనితనం చూపెడతారులా. గట్లనేకి నిర్మల్ జిల్లా బహింసకాడ కూడా నాగదేవత గుళ్ళే నగలు దొంగతనం చేసి ఎత్తుకపోయినని గందుకు నిరసనగా ఇవాళ హిందూ దేవాలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బంద్ పిలిపించి గిట్లా నిరసన చేస్తానన్నట్టు అగో దుకాణాలన్నీ బంద్ పెట్టిండు చూడండి. రోడ్డు మీద ఒక్క పురుగు కానత్తలేరులా. గుళ్ళెనైతే జై శ్రీరామ్ అనే నినాదం వినబడుతుంది తప్ప సడుగు మీద మాత్రం ఏ సరిసప్పు లేదు. ఈ నియోజకవర్గంలో గిట్లనే గుళ్ళల్లా వరుసగా దొంగతనాలు అయితన్నా కూడా పోలీసు వాళ్ళు అయితే ఒక్క దొంగను కూడా ఇంతవరకు పట్టుకోలేదని పోలీసు వాళ్ళ మీద గరం అవ్వకుండా ఎస్పీ అవినాష్ సార్కు పత్రం రాసిచ్చి ఆ దొంగ బడివేగాళ్లను వెంటనే పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతాండ్రు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకనంటే బైన్సా పట్టణంలోని మాంజ్రి శివారు దగ్గర ఉన్నటువంటి నాగదేవ టెంపుల్ని దుండగులు ధ్వంసం చేయడం, అదేవిధంగా బైన్సాలో ఇది చాలా ఏంటికనంటే ఇంతకుముందు ఏకముఖి హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా జరిగింది, నరసింహ టెంపుల్ దగ్గర కూడా జరిగింది, ఇప్పుడు ఇక్కడ కూడా జరిగింది, వెంకటేశ్వర టెంపుల్లో కూడా జరిగింది. కానీ ఇంతవరకు పోలీసులు ఒక్క నిందితుల్ని కూడా పట్టుకోలేదు. బైన్సాలో ఒక ఏఎస్పీ ఉన్నాడు, 2 సిఐలు ఉన్నాడు, 10 ఎస్ఐలు ఉన్నారు, ఎందరో కానిస్టేబుల్ ఉన్నారు, ఒక బటాలియన్ ఉంది. కానీ ఇంతవరకు ఒక్క దుండగుడిని కూడా పట్టించుకున్న సందర్భాలు లేవు. ఇది కేవలం ఒక వర్గం వాళ్ళకు చెందిన ప్రార్థనా మందిరాల మీదనే జరుగుతున్నాయి. కానీ ఇంకొక వర్గానికి కూడా బైన్సాల అడుగడుగున ప్రార్థనా మందిరాలున్నాయి. కానీ ఇంతవరకు అవిటిని మీద ఏ అఘాయిత్యాలు జరగకొచ్చినాయి. కాబట్టి దీనిని కూడా పోలీస్ శాఖ గారు ఆలోచించి ఈ విధంగానే ఎందుకు జరుగుతుంది, దీనికి చేయడానికి ప్రముఖ వ్యక్తి ఎవరని ఖచ్చితంగా గుర్తించి అతన్ని ఖచ్చితంగా శిక్షించాలా. లేని ఎడలో ఇది రివర్స్ లో జరిగే అవకాశం కూడా ఉంది. భారత్ మాతాకి. బైన్సా రూరల్ మండలానికి సంబంధించిన వించూర్ విలేజ్కి పాల్స్కర్కి వెళ్ళి, సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్లో థెఫ్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు. అంటే మీరు అనుకోవచ్చు గుడిని ఎందుకు
వీళ్ళు టార్గెట్ చేసేసి యాక్చువల్లీ అఫెండర్స్ డిఫరెంట్ ఎంబోస్ ఉంటారు. హౌస్ బ్రేకింగ్ చేసేవాళ్ళు, అంటే ఇంటి దొంగతనాలు చేసేవాళ్ళు, చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు, దారి దోపిడీ చేసేవాళ్ళు, అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సెపరేట్గా. వాళ్ళు అవే చేస్తూ ఉంటారు. సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ గడ్డెనబాగుకి వెళ్ళే దారిలో హనుమాన్ టెంపుల్ ఒకటి కదా పెద్దది, అది చేద్దామని వెళ్ళారు. అక్కడ వీలుగా లేదు. సో దీనికోసం వచ్చారు. తర్వాత వచ్చాక అక్కడ చూస్తే హుండీలో పెద్దగా లేవు డబ్బులు, కొద్దిగా నాణ్యాలు ఉంటే అవి తీసుకున్నారు. తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం జరిగింది. ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో టౌన్ సిఐ గోపీనాథ్ ఒక టీం ఫామ్ చేశారు. ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో సీసీ కెమెరాస్ లేవు. మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము సీసీ కెమెరాస్ పెట్టుకోమని. సో ఇమీడియట్ క్లూ రాలేదు. చాలా కష్టపడి బయట మొత్తం దాన్ని అడ్జస్ట్మెంట్ ఏరియాస్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయని చూసి తర్వాత రకరకాల మనుషులతో మాట్లాడి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ సీసీ కెమెరాస్ దీంతో ఒక క్లూ వచ్చింది మనకి. ఒక అతను ఆ రోజు కొద్దిగా పసుపు కుంకుమ బట్టలు కనుక్కొని తిరిగాడు అనేసి. సో దాన్ని తీసుకొని మన టీం మెంబర్స్ అందరూ కలిపి బాగా వర్కౌట్ చేశారు. వితిన్ 48 hours అక్యూజ్డ్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్ ఆ టెంపుల్లో ఏదైతే పోయిందో అవన్నీ కూడా రికవర్ చేశారు. ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేకపోయి కొంచెం ఎక్కువగా ప్రజలు భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతిన్నందుకు ఇమ్మీడియట్గా దీన్ని వీరు ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు బీఆర్కే న్యూస్ తెలుగు. రేపు మళ్ళీ వస్తా.